మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అయితే మొత్తానికి గెలిచాడు. అండ్ అతని గెలుపుకు దాసోహం అంటే తన్ని బాగా ముందుండి నడిపించింది శివాజీ గారే అనేది నగ్న సత్యం. ఈవెన్ ఆ అబ్బాయి కూడా ఒప్పుకుంటాడు. అది తన ముందు శివాజీ గారు ఎలిమినేట్ అయిపోతుంటే కూడా అన్న నా ముందు నువ్వేంటి ఎలిమినేట్ అవ్వడం, నేను ఇది చూడాలా అని చెప్పి కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో కాళ్ళు గడిగాడు, ఏడ్చాడు. ఇవన్నీ మనం చూసాం. ఇట్స్ అ రియల్ ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నీ వల్లే నేను ఈ స్థాయికి వచ్చానన్న కృతజ్ఞత ఆ అబ్బాయికి కూడా ఉంది. తను కూడా శివాజీని వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిసి కాసేపు కూర్చొని కాఫీలు టీలు తాగాలని వీళ్ళకి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే శివాజీ గారు కూడా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వాళ్ళ అబ్బాయి 4 రోజులు అయితే వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇప్పుడు 21కి రేపే, ఈ రోజా రేపు 21కి అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా, 3 రోజులు గ్యాప్. మొన్న వచ్చారు బయటికి, 2 రోజుల్లో పెద్ద కొడుకు వెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ నా కోసమే ఇన్ని రోజులు ఉన్నాడు అన్నప్పుడు ఆ టైం అంతా అతనితో స్పెండ్ చేయాలి. పల్లవి ప్రశాంత్ పక్కనే ఉంటాడు, ఎప్పుడన్నా కలవచ్చు కదా. సో పల్లవి ప్రశాంత్ వెంటనే శివాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడని, వాళ్ళు ఏదో మాట్లాడేసుకున్నారని, గొడవ గురించి క్లారిటీ ఇచ్చారని పిచ్చి పిచ్చి వార్తలన్నీ వస్తున్నాయి. దీంట్లో కూడా ఎలాంటి వాస్తవం లేదు. సోషల్ మీడియాలో వచ్చే ఏ న్యూస్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. అండ్ వీడియోలు కూడా కట్ చేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి బూతులు మాట్లాడితే అక్కడే ఉంటాయి. అసలు అది మొత్తం ఏం జరిగిందో ఎవరు చూపారు. కాబట్టి దగ్గరకు వచ్చే ఏ షార్ట్స్నైనా ఏ రీల్స్నైనా నమ్మాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్ కట్గా ఉండండి. అండ్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని చెప్పి ఒక పేపర్ క్లిప్పింగ్ అనేది బాగా వైరల్ అవుతుంది. అది కూడా ఫేక్ న్యూస్. ఏ నేషనల్ మీడియా ఛానల్లో అంటే పేరున్న ఏ ఛానల్లోనూ పేపర్లోనూ అట్లాంటి పిచ్చి వార్తలు అయితే రాలేదు. వీళ్ళు కావాలని సర్క్యులేట్ చేస్తున్నారు అతని బ్యాడ్ చేయడానికి, అంత మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ ఇంకొకటి, ట్రోఫీ కూడా వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అని కూడా ఒక వార్త వస్తుంది. నాగార్జున గారు సీరియస్ నా ట్రోఫీ నాకు ఇచ్చేయి, ఎవరు అట్లా చేయరు. బిగ్ బాస్ అంటే ఒక సీజన్ విన్నర్కి ఇచ్చిన గౌరవం అది. ఎవరు కూడా అవార్డుని ఇచ్చిన వాళ్ళు అయితే వెనక్కి తీసుకోరు. వీళ్ళకి ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో నచ్చక నిరసన తెలిపినప్పుడు అవార్డులను వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. మనం పెద్ద పెద్ద వాళ్ళలో చాలామందిని చూసాం, పద్మ అవార్డులు కానీ ఏవేవో రిటర్న్ ఇచ్చేసారని. బట్ ఇక్కడ పల్లవి ప్రశాంత్ అవార్డుని అయితే వెనక్కి తీసుకునే అవకాశం అయితే లేదు. అండ్ ఇంకా శివాజీ ఇంటికి అతను వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. ప్రజెంట్ తనే తన ఫ్యామిలీతో గడపాలి, శివాజీ కూడా తన కొడుకుతో గడపాలి. ఆ తర్వాత ఎప్పుడైనా ఒక వారం 10 రోజుల తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలుసుకుంటారు. వెంటనే బయటికి రాగానే ఒకరి మీద ఒకరు పడిపోయినట్టుగా వార్తలు రాసేస్తున్నారు. బట్ ప్రతి న్యూస్ నన్ను నమ్మకండి. ఏదైనా సరే అథెంటిక్గా కొన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ లోపల ఉన్న అక్కసును వెళ్ళగక్కుతున్నారే తప్ప అది ఒరిజినల్ న్యూస్ కాదు. బట్ డోంట్ బిలీవ్ ఇన్ ఫేక్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అయితే మొత్తానికి గెలిచాడు. అండ్ అతని గెలుపుకు దాసోహం అంటే తన్ని బాగా ముందుండి నడిపించింది శివాజీ గారే అనేది నగ్న సత్యం. ఈవెన్ ఆ అబ్బాయి కూడా ఒప్పుకుంటాడు. అది తన ముందు శివాజీ గారు ఎలిమినేట్ అయిపోతుంటే కూడా అన్న నా ముందు నువ్వేంటి ఎలిమినేట్ అవ్వడం, నేను ఇది చూడాలా అని చెప్పి కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో కాళ్ళు గడిగాడు, ఏడ్చాడు. ఇవన్నీ మనం చూసాం. ఇట్స్ అ రియల్ ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నీ వల్లే నేను ఈ స్థాయికి వచ్చానన్న కృతజ్ఞత ఆ అబ్బాయికి కూడా ఉంది. తను కూడా శివాజీని వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిసి కాసేపు కూర్చొని కాఫీలు టీలు తాగాలని వీళ్ళకి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే శివాజీ గారు కూడా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వాళ్ళ అబ్బాయి 4 రోజులు అయితే వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇప్పుడు 21కి రేపే, ఈ రోజా రేపు 21కి అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా, 3 రోజులు గ్యాప్. మొన్న వచ్చారు బయటికి, 2 రోజుల్లో పెద్ద కొడుకు వెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ నా కోసమే ఇన్ని రోజులు ఉన్నాడు అన్నప్పుడు ఆ టైం అంతా అతనితో స్పెండ్ చేయాలి. పల్లవి ప్రశాంత్ పక్కనే ఉంటాడు, ఎప్పుడన్నా కలవచ్చు కదా. సో పల్లవి ప్రశాంత్ వెంటనే శివాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడని, వాళ్ళు ఏదో మాట్లాడేసుకున్నారని, గొడవ గురించి క్లారిటీ ఇచ్చారని పిచ్చి పిచ్చి వార్తలన్నీ వస్తున్నాయి. దీంట్లో కూడా ఎలాంటి వాస్తవం లేదు. సోషల్ మీడియాలో వచ్చే ఏ న్యూస్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. అండ్ వీడియోలు కూడా కట్ చేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి బూతులు మాట్లాడితే అక్కడే ఉంటాయి. అసలు అది మొత్తం ఏం జరిగిందో ఎవరు చూపారు. కాబట్టి దగ్గరకు వచ్చే ఏ షార్ట్స్నైనా ఏ రీల్స్నైనా నమ్మాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్ కట్గా ఉండండి. అండ్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని చెప్పి ఒక పేపర్ క్లిప్పింగ్ అనేది బాగా వైరల్ అవుతుంది. అది కూడా ఫేక్ న్యూస్. ఏ నేషనల్ మీడియా ఛానల్లో అంటే పేరున్న ఏ ఛానల్లోనూ పేపర్లోనూ అట్లాంటి పిచ్చి వార్తలు అయితే రాలేదు. వీళ్ళు కావాలని సర్క్యులేట్ చేస్తున్నారు అతని బ్యాడ్ చేయడానికి, అంత మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ ఇంకొకటి, ట్రోఫీ కూడా వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అని కూడా ఒక వార్త వస్తుంది. నాగార్జున గారు సీరియస్ నా ట్రోఫీ నాకు ఇచ్చేయి, ఎవరు అట్లా చేయరు. బిగ్ బాస్ అంటే ఒక సీజన్ విన్నర్కి ఇచ్చిన గౌరవం అది. ఎవరు కూడా అవార్డుని ఇచ్చిన వాళ్ళు అయితే వెనక్కి తీసుకోరు. వీళ్ళకి ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో నచ్చక నిరసన తెలిపినప్పుడు అవార్డులను వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. మనం పెద్ద పెద్ద వాళ్ళలో చాలామందిని చూసాం, పద్మ అవార్డులు కానీ ఏవేవో రిటర్న్ ఇచ్చేసారని. బట్ ఇక్కడ
పల్లవి ప్రశాంత్ అవార్డుని అయితే వెనక్కి తీసుకునే అవకాశం అయితే లేదు. అండ్ ఇంకా శివాజీ ఇంటికి అతను వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. ప్రెజెంట్ తనే తన ఫ్యామిలీతో గడపాలి. శివాజీ కూడా తన కొడుకుతో గడపాలి. ఆ తర్వాత ఎప్పుడైనా ఒక వారం 10 రోజుల తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలుసుకుంటారు. వెంటనే బయటికి రాగానే ఒకరి మీద ఒకరు పడిపోయినట్టుగా వార్తలు రాసేస్తున్నారు. బట్ ప్రతి న్యూస్‌నని నమ్మకండి. ఏదైనా సరే అథెంటిక్‌గా కొన్ని చూస్తే మీకు అర్థమవుతది. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ లోపల ఉన్న అక్కసును వెళ్ళగక్కుతున్నారే తప్ప అది ఒరిజినల్ న్యూస్ కాదు. బట్ డోంట్ బిలీవ్ ఇన్ ఫేక్ న్యూస్. థాంక్ యూ సో మచ్.